వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మీరు ఏనుగుని ఎప్పుడైనా గమనించారా? ఏనుగుని జాగ్రత్తగా మావటివాడు నడిపితేనే బాగుంటుంది, లేకపోతే ఏనుగు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. మావటివాడు దాన్ని అంకుశంతో అలా జాగ్రత్తగా పొడుస్తూ ఉంటేనే ఏనుగు అనేది సక్రమంగా నడుస్తుంది. ఎందుకంటే ఏనుగుల్లో కూడా మదగజం ఉంటుంది, రోగ్ ఎలిఫెంట్స్ ఉంటాయి, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేవి ఉంటాయి. వీటన్నిటిని సెట్ చేయాలి అంటే మావటివాడు చాలా జాగ్రత్తగా అంకుశంతో టైం టు టైం దాన్ని పొడుస్తూ దారిలో పెడుతూ నడిపిస్తాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా గమనించండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మావటి వాళ్ళలాగా అంకుశాన్ని పట్టుకుని అధికారులని, వ్యవస్థని అలా పొడుస్తూ దారిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాలన సాగిస్తూనే చేయాల్సిందంతా చేస్తూ, చెప్పాల్సిందంతా చెప్తూ, వార్నింగ్లు ఇస్తూ ట్రాక్లోకి తీసుకొస్తున్నారు. నిన్న ఒక్కరోజు జాగ్రత్తగా మనం పరిణామాలను గమనిస్తే, ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయానికి తీసుకుంటే రెవెన్యూ శాఖ సమీక్ష జరిపారు. అలాగే జైళ్ల శాఖ అధికారులు, పోలీసు యంత్రాంగంతో కూడా ఆయన మీటింగ్ నిర్వహించారు. ముందుగా పోలీస్ శాఖకి సంబంధించి మొదటి నుంచి ఆయన ప్రతిపక్షంలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చాలా క్లియర్ గా చెప్పారు, మారేందుకు మీకు టైం ఇస్తున్నాను, మేము వస్తాము అని. అలాగే ఇప్పటి వరకు కూడా 6 నెలల దాదాపుగా 5 నెలల పైచులకు 6 నెలలు వస్తుంది. ఈ టైంలో కూడా దారిలోకి వస్తారా రారా, దారిలో ఉండండి, లేకపోతే చేయాల్సిందంతా చేస్తా అని చెప్పినప్పటికీ కూడా అక్కడక్కడ రోగ్ ఎలిఫెంట్స్ ఉంటాయి కాబట్టి ఒక్క ఏనుగు దారి తప్పినా కూడా అది వ్యవస్థ మీద, పాలన మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి నిన్న పోలీసులు, అధికారులు, యంత్రాంగంపై చాలా సీరియస్ అయ్యారు చంద్రబాబు గారు. విషయాన్ని ఏంటి, ఎందుకు ఇంత సీరియస్ అయ్యారు వివరాల్లోకి వెళితే, గత కొన్ని రోజుల నుంచి వైసీపీకి సంబంధించి అక్రమాలకి, లేకపోతే అక్రమార్జనలకి పాల్పడిన వాళ్ళు, లేదా రకరకాల విషయాల్లో అనేక మంది గత ప్రభుత్వంలో అడ్డగోలుగా వ్యవహరించినటువంటి అధికారులు కానీ వీళ్ళందరూ కూడా నేరాలు రుజువు అవుతున్నాయి, కోర్టు దృష్టికి వెళ్తున్నారు, రిమాండ్లు పడుతున్నాయి, జైళ్లకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఇసుకకి సంబంధించి ఏ స్థాయిలో అక్రమాలకి పాల్పడ్డారు, దాదాపుగా రాష్ట్ర ఖజానాకి 160 కోట్ల రూపాయలు నష్టం కలిగించినటువంటి ఏపీ ఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి విషయమే చూద్దాం. గత నెల సెప్టెంబర్ 11న ఆయనపై కేసు నమోదైంది. సెప్టెంబర్ 26న అరెస్ట్ అయ్యారు, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. 50 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరి జనరల్ గా రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు సకల సౌకర్యాలు లభిస్తాయా? జైల్లో ఆయనకి కొత్త టీవీ, కొత్త ఫ్రిడ్జ్, ఇవన్నీ కూడా ఆయనకి సకల సౌకర్యాలు అందించారు. భోజనం కూడా బయట నుంచి తెప్పించారు. ఒక ఈయనకే కాదు, గత కొన్ని రోజుల నుంచి బోరగడ్డ అనిల్ వ్యవహారం కూడా చూస్తున్నాం. స్వీట్ మ్యాజిక్ లో భోజనాలు, దిండ్లు, పరుపులు, వసతులు, బయట వాళ్ళ చుట్టాలు వచ్చినా, పక్కలు వచ్చినా కలిసి మాట్లాడుకోవడాలు, పోలీస్ కానిస్టేబుల్ మర్యాదలు చేస్తున్నారు. ఏకంగా 160 కోట్ల రూపాయలు ఖజానాకి నష్టం చేకూర్చినటువంటి మాజీ ఎండీ వెంకటరెడ్డికి అయితే ఏకంగా కొత్త టీవీ, కొత్త ఫ్రిడ్జ్ పెట్టి పెళ్లి కొడుకులాగా చూసుకుంటూ ఆయన చాలా జాగ్రత్తగా అన్ని చేస్తుంటే ఈ విషయం చంద్రబాబు దృష్టికి వెళ్ళింది. అసలు జైల్లో ఈ స్థాయిలో సహకరిస్తున్న వాళ్ళు ఎవరు? వీళ్ళందరిపై కఠిన చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకోవడమే కాదు, ఏం చర్యలు తీసుకున్నారు, ఎవరెవరు దీనికి బాధ్యులు, ఎవరెవరు దీనికి సహకరించారో పూర్తి రిపోర్ట్ నాకు ఇవ్వండి అని చాలా సీరియస్ అయ్యారు. ఇలాగే కొనసాగితే తాను చేయాల్సిందంతా చేస్తానంటూ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. యంత్రాంగంలో కలవరం మొదలైంది. దీంతో పాటు రెవెన్యూ శాఖకి సంబంధించిన సమీక్షలో కూడా చాలా సీరియస్ అయ్యారు. సామాన్యంగా ఎప్పుడైనా సరే ప్రజానికం ఎక్కువ శాతం ఇబ్బందులు పడేది రెవెన్యూ డిపార్ట్మెంట్తో. ఎందుకంటే వాళ్ళకి ఏదో కాస్త పొలం ఉంటుంది, 1 సెంటో 2 సెంట్లో, లేకపోతే ఏదో ఒకటి. సామాన్య ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు, వాళ్ళకి పొలాలు, భూములతో చాలా అటాచ్మెంట్ ఉంటుంది. ఎక్కువ శాతం ఒక పట్టా విషయంలో కానీ, ఏదైనా తప్పులకు సరెక్ట్ చేసుకోవాలన్నా, పాస్బుక్ల విషయంలో, వీటన్నిటి విషయంలో రెవెన్యూ శాఖతో ఇబ్బంది ఉంటుంది. ఇక గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలు అయితే అన్ని ఇన్ని కాదు, ఆ ఉన్నవి కూడా లాగేసుకోవడం, వాళ్ళని ఇబ్బందులు పెడతాం, ఇవన్నీ కూడా చంద్రబాబు గారి దృష్టికి రావడం నేపథ్యంలో ఇటువంటి సహకరించిన అధికారులందరిపై కూడా క్రిమినల్ కేసులు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఎంతటి వారినైనా కూడా వదిలిపెట్టేందుకు లేకుండా ఆదేశాలు ఇచ్చారు. 22A నుండి నోటిఫై చేసినటువంటి భూమి విషయంలో కూడా దాదాపుగా 4,21,433 ఎకరాలను గుర్తించడం జరిగింది. సో మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులందరికీ కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సో రెవెన్యూ విషయంలో కూడా చాలా సీరియస్ గా చర్యలు ప్రారంభమవుతున్నాయి. భూ రికార్డులు, ధృవీకరణ పత్రాల కోసం ఏంటి ఆధారపడాలా, ఎందుకు ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు, ఇవన్నీ గత ప్రభుత్వంలో చూసాం కదా అని చెప్పి సీరియస్ అవ్వడం జరిగింది.
సో అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ విషయంలో కానీ పోలీసు శాఖలో ఇప్పటికీ కూడా జగన్ అండ్ కో లేకపోతే తప్పు చేసిన వాళ్ళందరికీ కూడా సకల మర్యాదలు చేస్తూ వాళ్ళందరినీ పెళ్లి కొడుకులా చూసుకుంటున్న వాళ్ళందరిపై కూడా సీరియస్ అయ్యారు. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయానికి చూద్దాం. కాకినాడలో ఆయన పర్యటించారు, పోర్టుకు వెళ్లారు. అక్కడ రేషన్ మాఫియాకి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు, గత ప్రభుత్వ హయాంలో కాకినాడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిపై వచ్చిన ఆరోపణలు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్లాయి. చాలా సీరియస్ అయ్యారు. నిన్న అధికారులపై కూడా అక్కడ ఆయన చాలా సీరియస్ గా అయ్యారు. ఇట్లా ఎట్లా వ్యవహరిస్తారు? ఎందుకంటే ఇక్కడ రేషన్ బియ్యానికి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వ సిబ్బంది వీళ్ళందరూ కూడా కుమ్మక్కైపోయి ఆ బియ్యాన్ని పాలిష్ చేసి టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారు, కోట్లు దండుకుంటున్నారు, ఒక మాఫియాగా ఏర్పడ్డారు. సో ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్ కట్ గా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చాయి. ఆయన చాలా సీరియస్ అయ్యారు అధికారులపై. అలాగే ఇట్లా వ్యవహరిస్తే అసలు ఈ కాకినాడ అనేది చాలా స్మగ్లింగ్ కి అడ్డాగా మారిపోయింది. అధికారుల నిర్లక్ష్యం ఉంటే ఇది ఒక దేశ భద్రతకు కూడా ముప్పొచ్చే అవకాశం ఉందని చెప్పి అత్యంతకర ప్రమాద పోర్టుగా మారిపోయింది. కేంద్రానికి కూడా నేను లేఖ రాస్తానని చెప్తూనే సీజ్ ద షిప్ అన్నారు. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. కూడా వస్తానంటే లేదు సార్, 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయారు? పోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. నిన్న ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్, 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయారు? పోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? Seize the ship. If any pressure comes from central government, we'll see. రైట్. సో చూసాం కదా, డిప్యూటీ సీఎం కి నాకే అధికారులు సహకరించట్లేదు అంటూ సీరియస్ అయిన వ్యవహారం. సో ఈ అంశానికి సంబంధించి దేశ భద్రతకు కూడా తీవ్ర ముప్పుగా వాటిల్లే పరిస్థితి ఉందని చెప్పి ఆయన మాట్లాడటం, అలాగే సీఎంతో కూడా మాట్లాడి ఇవన్నిటిపై కూడా సమీక్ష చేసి త్వరలో చర్యలు ప్రారంభం అవుతాయని చెప్పిన నేపథ్యంలో మొత్తంగా పూర్తి స్థాయిలో అటు సీఎం ఇటు డిప్యూటీ సీఎం ఉక్కుపాదం మోపుతున్నారా? ఇంకో పక్కన వైసీపీ లేదా వాళ్ళందరి పరిస్థితి చూస్తున్నాం. అయితే జైళ్లు లేదా ముందస్తు బెయిళ్లు కింద ఉన్నారు. మరి ఈ పరిస్థితుల నేపథ్యంలో వీరందరినీ కూడా ఈ భూచాళ్ల భరతం పడతారా? అసలు ఇంకా ఎందుకు ఇలా జరుగుతున్నాయి? సీరియస్ అయ్యే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఎప్పుడుకి ట్రాక్ వ్యవస్థలోనే ఉంటూ ఇంకా గత ప్రభుత్వంలో ఉన్న వాసనలు పోవడం లేదు. వాళ్ళందరికీ సహకరిస్తే ఖచ్చితంగా చర్యలు చాలా సీరియస్ గా ఉంటాయని చెప్పి నిన్న జరిగిన పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. భూచోళ్ల భరతం పడదామంటూ సీఎం గారు, ఇటు డిప్యూటీ సీఎం గారు కూడా కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించిన విషయంలో జరిగినటువంటి చర్యల నేపథ్యంలో సో ఒక రకంగా చెప్పాలి అంటే లెక్క తేలుస్తాం, తిక్క కుదురుస్తామని చెప్తున్నారు మరి ఇద్దరు. అన్ని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు టీవీ శ్రీనివాస్ గారు, టీడీపీ నుంచి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, జనసేన నుంచి వివేక్ బాబు గారు. అందరికీ స్వాగతం అండి. జ్యోత్స్న గారు, మీతో ప్రారంభిస్తాను. గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తాం అని చెప్తున్నారు. అంటే ఇంకా పరిగెట్టట్లేదా, లేకపోతే ఇంకా ఎందుకు పరిగెట్టిస్తాం అన్న మాట దగ్గర ఉంటుంది? పరిగెట్టిస్తున్నాము, ఇంకా కూడా పరిగెట్టిస్తామని చెప్తున్నాం. ముందుగా అయితే మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు. చంద్రిక్ గారు, ఇప్పుడు అంటే ఆన్ లైటర్ నోట్ మనం ఇది మాట్లాడుకున్న ఇష్యూ ఏంటంటే గత 5 సంవత్సరాలుగా మనం ఎన్నోసార్లు డిబేట్లో మాట్లాడుకున్నాం. మేము ఎన్నోసార్లు కోట్ చేసింది ఏంటంటే వ్యవస్థల్ని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు, దాని ఇంపాక్ట్ ఫర్దర్ గా ఎలా ఉంటుంది అనేది కొన్ని వేల సార్లు చెప్పాం మేము. దాని ఇంపాక్ట్ ఇవాళ మనం చూస్తున్నాం. వ్యవస్థల్ని ఎప్పుడైతే వాళ్ళు నాశనం చేశారో, వ్యవస్థ అంటే ఒక వ్యక్తితోటో ఒక మనిషితోటో ఉండదు కదండి. కేవలం చీఫ్ మినిస్టర్ చేంజ్ అయిపోయినంత మాత్రాన వ్యవస్థ అంతా చేంజ్ అయిపోతుందని నేను అనుకోను. డెఫినెట్ గా డౌన్ లెవెల్ వరకు కరప్షన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, దుర్మార్గం ఫ్రమ్ టాప్ టు బాటమ్ చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున చేసుకునేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు ఆ రోజున. దాన్ని ఇవాళ ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ వాసనలు పోవాలన్నా, ఆ దుర్మార్గులు పోవాలన్నా ఖచ్చితంగా కొంత టైం పడుతుంది. దానికి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజరే మేము ఫాలో అవుతున్నాం. అంటే మీరు ఫాలో అవుతున్నారు, చాలా క్లియర్ కట్ గా చెప్తున్నారు. మెతక ప్రభుత్వం కాదు, ఎక్కడ గట్టిగా తీసుకోవాలో అక్కడ తీసుకుంటాం అంటున్నా. 6 నెలలు అయినా కూడా ఆ వాసనలు ఎందుకు పోట్లా? ఇప్పుడు గనుల శాఖకి సంబంధించి మాజీ ఎండి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఏంటి ఆయన ఏమైనా పెళ్లి కొడుక? కొత్త టీవీ ఫ్రిడ్జ్ లోపల ఇవ్వటానికి? ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటి అని అంటే వ్యవస్థల్ని వ్యవస్థలుగా పనిచేయనిస్తారు.
ఇప్పుడు గండ్ల వెంకటరెడ్డిని అరెస్ట్ చేశాం కాబట్టి తీసుకెళ్లి కొట్టేయండి, అదేదో సినిమాలో చెప్తారు చూడండి. ఇక్కడ కొట్టమనో ఏదో అనట్లేదు, ఇలా ఎందుకు జరుగుతోంది? ఒక్క నిమిషం చంద్రిక, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఏమవుతుందంటే అప్పటి వాసనలు ఉన్నటువంటి వ్యక్తులు, అప్పటి నాకు తెలిసి ఈ విపరీతమైనటువంటి స్వామి భక్తి ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు కదా. నాకు జగన్మోహన్ రెడ్డే అసలు ప్రాణం పోశాడు అని అప్పటి ఏజీ గారు కొంతమంది మాట్లాడారు. పొన్నవోలో ఏదో రఘురామకృష్ణరాజు గారు అయితే చాలా ప్రేమగా సుధా అని పిలుస్తారు ఆయన్ని. సో అలాంటి వ్యక్తులు చాలా మంది మాట్లాడారు కదా. సో ఇలా దేర్ కుడ్ బి, నేను కాదనట్లేదండి, దేర్ ఈజ్. కానీ ఇవాళ జరుగుతుంది వాళ్ళని ఉరి తీసేయండి, 3rd డిగ్రీ పెట్టి కొట్టండి అనట్లా. క్లియర్ కట్ గా కోర్టు రిమాండ్ విధిస్తోంది, వాళ్ళకి తీసుకోమని చెప్తున్నారు. రుజువులు కనిపిస్తున్నాయి. 160 కోట్ల రూపాయలు అంటే చిన్న అమౌంట్ కాదు కదండి. ఖజానా డబ్బులు, ప్రజల డబ్బులు. వాళ్ళు వెళ్తున్నారు లోపలికి, వెళ్ళి చక్కగా స్వీట్ మ్యాజిక్ నుంచి బిర్యానీలు, భోజనాలు, టీవీలు, ఫ్రిడ్జ్లు. ఇప్పుడు నేనేమంటాను అని అంటే, మీరు కేవలం ఇది ఇప్పుడు జరిగింది అనేది బయటకు వచ్చిందా లేదా? దాక్కోలేదు కదా, అది ఎక్కడ బయటకు వచ్చింది కదా. వచ్చిన తర్వాత చేసినాడు వదిలేస్తామా? 3 IPS లనే సస్పెండ్ చేసింది మా ప్రభుత్వం. జత్వానీ గారి కేసులో 3 IPS లను సస్పెండ్ చేశాం. మొన్న బోరగడ్డ అనిల్ కేసులో ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం. దాంతో పాటుగా నేను ఇంకోటి ఏం చెప్తాను అనంటే, ఇవన్నీ జరుగుతూ కూడా అండి ఆల్ సెడ్ అండ్ డన్ చంద్రిక్ గారు, మీరు అవునన్నా కాదన్నా, కోపం వచ్చినా తిట్టినా, మమ్మల్ని ఏం చేసినా సరే ఒక సుపరిపాలన అందించాలనేటువంటి వ్యవస్థల్ని గాడిలో పెడుతున్నాం. ఇప్పుడు ఈ వ్యవస్థల్ని గాడిలో పెట్టడం అని అంటే ఏంటంటే, ఇవాళ 3 IPS లను సస్పెండ్ చేయడం అనేటువంటి ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. రేపు పొద్దున ఎవరైనా సరే, ఇవాళ జోస్ని చెప్పిందని అనుకుందాం చంద్రిక్ గారు, ఇవాళ జోస్ని చెప్పింది ఆడి మీద, ఆ రాంగోపాల్ వర్మ మీద, లేకపోతే ఆ వర్ర రవీందర్ రెడ్డి మీద 3rd డిగ్రీ ఉపయోగించేయండి అని చెప్పావే అనుకోండి, లేదా మినిస్టర్ చెప్తే చేసేయండి, లేదా ముఖ్యమంత్రి చెప్తే చేసేస్తే అయిపోతుంది, వి విల్ గో స్కాట్ ఫ్రీ అనేటువంటి ఒక పరిస్థితి ఉండకూడదు. ఫర్దర్ కమింగ్ గా జనరేషన్స్ కి మనం ఎప్పుడు కూడా ఒక ప్రాపర్ వ్యవస్థను ఇవ్వాలి అనేటువంటిది మా ఆలోచన. దాని ప్రకారంగానే పనిచేస్తున్నాం. మేము ఇది పనిచేస్తుంటే పాపం పులివెందుల ఎమ్మెల్యే గారు పాపం మీడియా ముందరకు వచ్చి, మీడియా అంటే రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టి, నాకు సాల్వాలు కప్పండి రా నాయన, నేను మంచి చేసేసాను రా నాయన, నాకు ప్లీజ్ సాల్వాలు కప్పరా అని అడుక్కుంటున్నాడు. ఆ నిజంగా ఆ దిక్కుమాల బతికేంటో నాకు అర్థం కాదండి. అన్నీ అడుక్కోవడమే, ప్రతిపక్ష హోదా దగ్గర నుంచి అడుక్కోవడమే, శాలువాల దగ్గర నుంచి అడుక్కోవడమే. నేను మొన్ననే అందుకనే ఒక మాట చెప్పాను చంద్రిక్ గారు, మళ్ళీ మీ ఛానల్ ద్వారా కూడా ఆ మాట చెప్తున్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఒకసారి అసెంబ్లీకి రండి, కావాలంటే మా అయ్యన పాత్రుని గారిని బతులాడతాం, రఘురామకృష్ణరాజు గారిని బతులాడి మీకు శాలువాన్న ఇప్పిస్తాం, రండి అసెంబ్లీకి రండి, వచ్చి మాట్లాడి ఆడవండి. ఎందుకు ఈ బయట కూర్చొని తిక్క మాటలు, తిక్క ధోరణులు. ఇక్కడ నిన్న ఇంకో విషయం చెప్తాను చూడండి. నిన్న కాకినాడ దగ్గర జరిగినటువంటి మీ టీడీపీ ఎమ్మెల్యే మీద కూడా ఆయన సీరియస్, నథింగ్ రాంగ్. ఎవరు తప్పు చేసినా, ఇప్పుడు మొన్న ఏదో RTPC లో ఇష్యూ జరుగుతోంది, ఖచ్చితంగా 2 ఎమ్మెల్యేలు కూర్చొని మాట్లాడాలని చెప్పారా లేదా సార్? సో ఎవరు తప్పు చేసినా స్పేర్ చేసేటువంటి ప్రసక్తి ఉండదు. అది జనసేన, బీజేపీయా, టీడీపీ అని కాదు. ఇవాళ మనం పార్టీల పరంగా ఇక్కడ నేను కూర్చొని మాట్లాడొచ్చండి, కానీ ప్రభుత్వం పార్టీలకు అతీతం కదా. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనం. ఇవాళ వివేక్ గారు నేను కూర్చొని ఎవరిని సమర్థించేటువంటి పరిస్థితి ఉండకూడదు కూడా మా ప్రభుత్వంలో. ఎందుకంటే ప్రజల కోసం మా ప్రభుత్వం వచ్చింది. ప్రజలు మా మీద అత్యంత నమ్మకంతో 164 మాకు ఇచ్చి, హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ఇచ్చి, మీరు ఇవాళ రోజు మమ్మల్ని కాపాడండి అని ప్రజలు మమ్మల్ని తీసుకొచ్చినప్పుడు, మేము మా అనునయులకో ఇంకోళ్ళకో వ్యవస్థల్ని మేము దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు. వి విల్ నెవర్ డూ దట్. మేము ఇవాళ ఎందుకు వచ్చాము? అభివృద్ధి చేస్తామని చెప్పొచ్చాం, సంక్షేమం చేస్తామని చెప్పొచ్చాం, ఒక ప్రాపర్ గవర్నెన్స్ చూపిస్తామని చెప్పొచ్చాం. అది మేము చేసి చూపిస్తున్నాం. దీంట్లో ఖచ్చితంగా ఇవాళ వెంకటరెడ్డి ఒక రోజు ఓ బిర్యానీ తెప్పించుకు తిన్నాడేమో, ఎవడో కూర్చున్నాడు ఇప్పించాడేమో, ఆడికిచ్చావే ఈడికిచ్చావే, రేపు పొద్దున్న ఎందుకు ఊరుకుంటారండి? బిర్యానీలు తెప్పించి పరుపులు వేయించి పడుకోబెడితే ఊరుకున్నారా, లేకపోతే బిర్యానీలు తెప్పించి కూర్చోబెడితే ఊరుకుంటారా? చర్యలు ఉంటాయి చంద్రిక్ గారు. కానీ శాఖాపరంగా ఎవరైతే తప్పులు చేస్తున్నారో, ఇప్పటికీ మీ ఛానల్ ద్వారా కూడా వాళ్ళకు విషయం చెప్తున్నాను, ప్రాబబ్లీ మీ మీద ఇమ్మీడియట్ గా చర్యలు ఏమి ఉండకపోయి ఉండొచ్చు. మేము జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయులు అని అనుకుంటుండొచ్చు. కానీ మన ఛానల్లోనే మనం ఒక రోజున ఒక వ్యక్తి గురించి మాట్లాడేవండి. ఆయుష్ కమిషనర్ గా అప్పుడు పనిచేస్తున్నటువంటి ఇమ్మీడియట్ నెక్స్ట్ డే అతని మీద చర్యలు. ఆ రోజు మన ఇద్దరం ఏమైంది మీరు అని అడిగాను. మీరు నన్ను అడిగారు.
అప్పటికే ఆ ఫైల్ అనేటువంటిది అతను చేసినటువంటి అవినీతి, అతను ఏ రకంగా అయితే విమెన్ హెరాస్మెంట్ చేశాడో అవన్నీ బయటకు వచ్చాయి. ఇమ్మీడియట్ గా అతని మీద చర్యలు వచ్చాయి. దాంతో పాటుగా నాట్ ఓన్లీ దాట్, ఎందుకంటే ఇది కూడా నేను చెప్పాలి మీకు, ఆయుష్ లో జరుగుతున్నటువంటి వివిధ అక్రమాలన్నీ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బయట పెడుతూనే ఉన్నారు. ఇలా అన్నోటిస్డ్ గా మేము చేస్తున్నటువంటి పనులు వెళ్తున్నవి కూడా చాలా ఉన్నాయండి. ఇవాళ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు బాస్, ఎందుకంటే ఆయన చాలా సింపుల్ అండ్ స్వీట్ గా ఒక మాట అలా చెప్పి వదిలేస్తారు అంతే. బాస్ వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి రా నాయన ఒక్కొక్కడు, కాకపోతే మాత్రం బడిత పూజే చెప్పారు. అది నిన్న కనపడింది మనకి. మన లోకేష్ గారు కూడా నిన్న మీరు చూస్తే నాగార్జున యూనివర్సిటీలో నిన్న విద్యార్థినులు బయటకు వచ్చి మాకు అన్నంలో కప్పు వచ్చిందండి అని చెప్పి వాళ్ళ నేను ధర్నా చేశాను. ఇమ్మీడియట్ గా దట్ ఫెలో ఇస్ సస్పెండెడ్. సో దిస్ ఇస్ గవర్నెన్స్. నేను అనేది అది, ఎవరు ఇప్పుడు తప్పులు చెయ్యకుండా ఉంటారని నేనైతే అనుకోనండి. తప్పులు చేసిన వాడి మీద చర్యలు ఉంటేనే ఇంకోటి తప్పు చేయకుండా ఉంటాడు. 6 నెలలు అవుతుందండి అంటే 6 నెలల్లో ఇంతమందిని మేము వి హావ్ గాట్ దెమ్ టు కార్డ్స్. జనసేన నుంచి వివేక్ బాబు గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఒకటి, అటు సీఎం గారు ఇటు డిప్యూటీ సీఎం గారు దాన్ని ఏమంటారు బడిత పూజ చేస్తామన్నట్టుగానే వార్నింగ్ ఇస్తున్నారు. అయితే ఒక విషయం ఇక్కడ నిజంగా చెప్పాలనిపిస్తుంది ఈ సందర్భంగా. చంద్రబాబు గారు ఫస్ట్ టైం 94లో అప్పుడు లేదా సీఎం గా ఉన్నప్పుడు ఇన్స్పెక్షన్లకు వెళ్ళి టక 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 ఇలాగే అధికారులని రఫాడించేయటం, లేకపోతే వాళ్ళందరిపై చర్యలు తీసుకోవడం, సస్పెన్షన్లు అంటాం, సినిమాలు కూడా వచ్చినాయి. ఒకే ఒక్కళ్ళంటి సినిమా కూడా వచ్చింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇలా చేసినప్పుడు. మళ్ళీ దాదాపుగా బాబు గారిది ఇప్పుడు ఈ టైం తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే వెళ్తుంటే బాబు గారి నుంచి నేను నేర్చుకుంటా అన్నారు. బహుశా ఇదే నేర్చుకున్నారేమో అనిపించింది నిన్న కాకినాడ పోర్టులో ఆ విషయం చూస్తే. సో ఏం చెప్తారు మీరు? ముందుగా మేడం మీకు, ప్యానెల్ సభ్యులకి, అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ శుభోదయం. మేడం ఇందాక చెప్పినట్టు, మన జ్యోత్స్న మేడం చెప్పినట్టు చాలా అంశాలు, ఒక విధ్వంసకమైన పరిపాలన నుంచి మాకు 164 మ్యాండేట్ ప్రజలు ఇచ్చినప్పుడు వాటిని నెరవేర్చే క్రమంలో, అలాగే వాటిని చక్కదిద్దే క్రమంలో వ్యవస్థలు ఏవైతే ధ్వంసమయ్యాయో కింద క్షేత్ర స్థాయి నుంచి పై స్థాయి వరకు మొత్తం వ్యవస్థను ధ్వంసం చేసుకుంటూ మన రాజ్యం ఉంటుంది, మన రాజన్న రాజ్యం ఉంటుంది, ఆ రాజ్యానికి రాజ్యాంగం ఉండదు, ఆ పేరుతో నడుస్తుంది అంటూ ఒక 30 ఏళ్ల పాటు మనమే ఉంటాం. కాబట్టి ప్రతి వ్యక్తిని లేకపోతే ప్రతి వ్యవస్థను ధ్వంసం చేసుకుంటూ వచ్చే ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఆ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు కూడా దానికి అలవాటు పడ్డారు 5 ఏళ్లగా. ఓహో ఇలా చెయ్యొచ్చు, ఇలా చంపొచ్చు, ఇలా కేసులు మాఫీ చేయొచ్చు, లేకపోతే ఇలా కేసులు తారుమారు చేయొచ్చు, ఇలా వీడియో కాల్ ద్వారా చూసి ఆనందించవచ్చు. ఆ స్థాయికి పోలీసులు, అది ఒక ఐపీఎస్ స్థాయి వ్యక్తులను కూడా ఆ స్థాయికి పట్టుకెళ్ళిపోయారు. అంటే హైయెస్ట్ అథారిటీ పర్సన్ గా ఉన్న వ్యక్తులు కూడా అలాంటి ఆలోచనలు వస్తే ప్రజలకి ఏమాత్రం భద్రత ఉంటుంది అనే కోణంలో ప్రజలు బాగా ఆలోచించి, మేము డీబీటీ ద్వారా 2,62,000 కోట్ల డబ్బులు ఇచ్చాను నేను ప్రజలకు, ఏమైపోయాయి ఆ ఓట్లన్నీ అని ఈయన ఈ రోజు ఏదైతే బాధపడుతున్నాడో, ఆ ఓట్లని చాలా సందర్భాల్లో చెప్పినప్పుడు వాళ్ళు డబ్బులు ఆశపడలేదు, ప్రజలు భద్రత కోరుకుంటారు. ఎవరైనా ముందు మేము ప్రాణాలతో ఉంటే కదా నీ 2 లక్షలు లేకపోతే సంవత్సరానికి ఇచ్చే 50,000 10,000 మేము తీసుకోవడానికి, నీ డబ్బులు వద్దు, నీ పథకాలు వద్దురా స్వామి, నేను బతికుంటే చాలు అని అనుకున్నారు ప్రజలు. దానికి రిప్లై 164, వాళ్ళకు 11, మాకు 164. సో ఆ కంటిన్యూటీ ఏదైతే మీరు ఇందాక చంద్రబాబు గారిని కోట్ చేశారో 94 బాబు గారిని, అప్పట్లో ఇలాగే ఉండేది, ఇన్స్పెక్షన్లకు వెళ్ళడం, టక చర్యలు తీసుకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ మధ్య కాలంలో ఫ్రీక్వెంట్ గా వినిపిస్తున్న మాట ఏమిటంటే రివ్యూస్ చాలా శ్రద్ధగా వింటున్నారు, అడిగి తెలుసుకుంటున్నారు, పాయింటెడ్ గా ఉంటున్నారు. సేమ్ టైం ఏదన్నా తేడా ఉంటే నిన్న మనం చూసాం పోర్టులో ఏం జరిగిందో. చెప్పబోతున్నాను అదే. ఇప్పుడు బాబు గారు 95లో అలాంటి ఆలోచనతో ఉన్నందుకు 99 కూడా ఆయనకు మళ్ళీ అధికారం ఇచ్చారు. అయితే 99లో ఇంకొంచెం అగ్రెసివ్ గా ఉండడము, ఆయన్ను ఆ టైంలో 2 సార్లు ప్రతిపక్షంలో ఉండడము, వీరు 2 సార్లు అధికారంలో ఉండడంతో కొన్ని నిర్ణయాలు ప్రజలు అనుకూలంగా అటు కాంగ్రెస్ వైపు మళ్ళడం, దేశవ్యాప్తంగా 2వ వాళ్ళు రావడం జరిగింది, అది వేరే విషయం. అయితే బాబు గారు ఏమన్నారు, 14కు వచ్చాక నేను అంత స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల నాకు ఓటమి జరిగిందేమో అని అన్నారు. కానీ మళ్ళీ ఈ 2024 ఎన్నికల తర్వాత ఏమన్నారు, మళ్ళీ నేను 94 బాబుని చూస్తారు అని అధికారులు చెప్పేశారు. ఎందుకు చెప్పారంటే, నేను అలా ఉండడమే కరెక్ట్, ప్రజలకు మేలు జరుగుతుంది, నేను ఎవరినో మంచి వాళ్ళను మంచిగా అవ్వడం కోసం నేను అలా ప్రవర్తించకూడదు, అల్టిమేట్ గా నేను ప్రజల వైపే ఉండాలనేది మొన్న రివ్యూ మాట్లాడినప్పుడు నేను 94 బాబుగా తిరిగి మారుతాను, మీరు ఏమన్నా చేసుకోండి అనే ఒక స్ట్రిక్ట్ సంకేతాన్ని అధికారులకు ఇచ్చేశారు. ఇకపోతే
మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం డే 1 నుంచి ఒకలాగే ఉంది. టువర్డ్స్ పబ్లిక్ మనకు వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయి పన్నుల డబ్బును మనం తిరిగి వాళ్ళకి అకౌంటబిలిటీ అప్పచెప్పాలి. అందులో ఎటువంటి రెండో ఆలోచన లేదు. సో ఆ ఆస్పెక్ట్ లోనే బిఫోర్ ఎలక్షన్స్ అదే చెప్పారు, ఈ ప్రభుత్వాన్ని పంపించాలి, మనకు ప్రజలు ఇచ్చే మ్యాండేట్ ని సక్రమంగా ఉపయోగించాలి, వారికి తిరిగి మనకు లెక్క అప్పచెప్పాలని. కోర్టులో జరుగుతున్న దారుణాలు ఒక్కొక్కటిగా మనం వెలికి తీస్తే ఒక దాదాపు 2 దశాబ్దాలుగా అక్కడ ఉన్న వ్యక్తులకు సంబంధించిన వాళ్ళు కుటుంబాలుగా నాయకత్వం, పార్టీలు ఏదైనా అధికారం ఏదైనా సరే డబ్బులతో చేయిస్తున్న ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన డేటా బయటకు వస్తుంది. నేను అధికారికంగా చెప్పకూడదు కాబట్టి పేర్లు వెంటనే అంటే పేర్లని కాదు, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పండి, పేర్లు కాకపోయినా అసలు ఏం జరుగుతుంది అనేది. ఏం జరుగుతుందంటే మేడం, అక్కడ వ్యవస్థల్లో పాతుకుపోయిన వ్యక్తులు ఇంక్లూడింగ్ అఫీషియల్స్ కూడా. ఇప్పుడు నిన్న ఎస్పీ గారు ఎందుకు సెలవులోకి వెళ్ళారు, ఒక డిప్యూటీ సీఎం గారు వస్తున్నప్పుడు ఎస్పీ గారు నేను వచ్చిన రోజు సెలవులోకి ఎలా వెళ్తారు అనేది క్వశ్చన్ చేయడం జరిగింది. అలాగే స్థానిక అధికారులు, ఒక గ్రూప్ 1 ఆఫీసర్స్ గానీ, లేకపోతే ఇంకో ఆయన హైయర్ అఫీషియల్స్ గానీ, సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్ గానీ సరైన డేటా అడిగితే ఇవ్వట్లేదు. డేటా ఇప్పుడు ఇక్కడ పర్మిషన్లు ఎవరు ఇచ్చారు, ఆన్ పేపర్ ఉంటది. అధికారులు ఏదైనా ఆన్ పేపర్ ద్వారానే వర్క్ చేస్తారు. వాళ్ళు ఓవరాల్ గా వర్క్ చేయడానికి లేదు. ఒకవేళ ఓవరాల్ గా వర్క్ చేశారంటే అది తప్పు అవుతుంది, నేరం అవుతుంది అది. సో మీరు కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారంటున్నారు, పేపర్ ఉందా అని అడిగారు, వాళ్ళు నీళ్లు నమిలారు. నెక్స్ట్ ఇలాగ ఇక్కడ సరికి ఎంత వచ్చింది, మనకు ఎన్ని మెట్రిక్ టన్నులు ఉన్నాయి, ఎంత పేపర్ మీద ఉంది, నో ఆన్సర్. సరే మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి ఎన్ని లారీలు అనుమతించారు, ఎంత వర్క్ జరిగింది అడిగారు, నో ఆన్సర్, నో అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో ఏ ప్రశ్న అడిగినా తటపాయింపు చేస్తూనే వాళ్ళు ఆ వ్యక్తుల అధికారులే మీరు ఇలా ఉంటే మనం ప్రజలకు ఏమి బాధ్యత వహించగలము అంటూ గతంలో మా అధినేత ఏదైతే ద్వారంపూడి కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చాలా అకృత్యాలు, దారుణాలు కేవలం పోర్టును నమ్ముకొని కొన్ని వేల కోట్ల రూపాయలు వెనకేసుకోవడం జరిగింది. సో అతని తమ్మునికి సంబంధించిన కొన్ని కంపెనీలు కూడా బయటపడ్డాయి కాబట్టి వాటి మీద సత్వరమే విచారణ చేసి పోర్టులో ఉన్న ఆ యొక్క 640 మెట్రిక్ టన్స్ యొక్క బియ్యాన్ని అలాగే షిప్ ను సీజ్ చేయమని చెప్పారు. ఒకవేళ ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది కాబట్టి ఐ టాక్ టు ద హోమ్ మినిస్టర్ ఆల్సో ఇఫ్ ఎనీ కాంప్లికేషన్ కమ్స్ ఇన్ టు పిక్చర్ అని స్ట్రైట్ గా మా అధినేత చెప్పడం జరిగింది. సో ఆ కోణాన్ని మనం తీసుకుంటే ఇలాంటి అక్రమాలు, అన్యాయాలు మిగతా సీపోర్ట్స్ నాట్ ఓన్లీ బియ్యం ఒక్కటే కాదు. అంటే నేననేది ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, ఇంకా సీజ్ చేసి అంత టన్ను లోపలికి ఎలా వెళ్తున్నాయి? అదే ఇప్పుడు మా అధినేత కూడా కళ్యాణ్ గారు కూడా అదే ఆశ్చర్యపోయారు. నేను పర్యటనకు వస్తానంటే ఆపుతున్నారు. ఎందుకు ఆపుతున్నారు? 2 నెలల నుంచి వస్తానంటున్నారు. సరే చూద్దాం, ఇంకా మారుతుందేమో అంటే వ్యవస్థలో కొన్ని ఏళ్లగా పాతుకుపోయిన వ్యవస్థను సరిదిద్దడానికి 6 మంత్స్ 2 నెలలు సరిపోదు. సో ఒక ప్లాన్డ్ గా రావాలి, అది కేబినెట్ లో చర్చించాలి, సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ తీసుకోవాలి, వీలైతే చట్టాన్ని మార్చాలి. చట్టం మార్చుకోకుండా మనం వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేము. ఒక కొత్త చట్టాన్ని అయినా తీసుకొచ్చి దాన్ని ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రజల ఆస్తి, కొన్ని వేల లక్షలు. నాట్ ఓన్లీ బియ్యం గురించే కాదు మనం మాట్లాడాల్సింది, భద్రత. సీపోర్టు ద్వారా ఉగ్రవాదులు కానీ నార్కోటిక్స్ కానీ ఎక్కువ మొత్తంలో డంప్ అయ్యే ప్రమాదం ఉంది. ఎలాగైతే చిన్నపిల్లలు 10వ తరగతి లోపలనే గంజాయికి అలవాటు పడిన పిల్లలు ఉన్నారో ఈ రోజు స్కూళ్ళలోకి వచ్చేస్తున్న గంజాయిని, రేపు నార్కోటిక్స్ కూడా అలాగే వచ్చేసిందంటే ఏంటి పరిస్థితి? గంజాయి కన్నా 100 టైమ్స్ డేంజర్ కదా నార్కోటిక్స్. సో వాటిని ఎట్టి పరిస్థితుల్లో అటు ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ఏదైతే ఉందో ఇదంతటిని మనం డంప్ చేస్తే ఒక భద్రత విషయంలో ప్రభుత్వం మారింది. ఇప్పుడు నిన్న అన్నారు 2 నెలల నుంచి నేను వస్తానంటే కూడా ఎలవ్ చేయటం లేదు అని అన్నారు. అంటే జరుగుతుంది కదా, ఆ భయం లేదా? ఆ భయం రావటం లేదా? మీరు గుండెల్లో రైలు పరిగెట్టిస్తాం అంటున్నారు కానీ వాళ్ళకి పరిగెట్టట్లేదా? అదే అంటున్నాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక కేబినెట్ రివ్యూ అడిగారు, కళ్యాణ్ గారు అడిగారు, చేస్తున్నాము. ఒక కేబినెట్ రివ్యూ చేసిన తర్వాత దీని మీద ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావడమా, సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ తీసుకోవడమా, లేకపోతే స్ట్రెంగ్తెన్ చేయడానికి ఉన్న ఆన్ పేపర్ పెట్టి ఏదైనా మా నోటీస్ కి లేకోకుండా, ముఖ్యంగా పోర్టుకు సంబంధించిన విషయాలలో మా నోటీస్ కి లేకోకుండా ఏది జరగడానికి లేకోకుండా తీసుకొచ్చి ఒక కార్యక్రమం చేస్తే సో దట్ పై నుంచి కింద వరకు ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. అప్పుడు మనకు ట్రాన్స్పరెంట్ గా ఏది వచ్చింది, ఏది ఎంత చెక్ చేయాలి, ఎంత వరకు వెళ్ళింది అనేది ఎవ్రీథింగ్ మనకు పేపర్ మీద ఉంటుంది. లేకపోతే 10 మంది పోలీసుల భద్రత ఏంటి మేడం? అంటే ఇప్పుడు ఇంతమంది అధికారులు ఇంకా ఇలా ఉన్నారంటే కింగ్ పిన్ వీళ్ళకి సహకరిస్తున్న వాళ్ళందరినీ కూడా కదా పట్టుకోవాలి. వీళ్ళే ఇలా ఉన్నారంటే ఇంకా అదే ఈ వ్యవస్థలో బాగా పాతుకుపోయి వీరు బాగా ఆ పాత అలవాట్లకు ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ సెటరేట్ చేయడానికి ఖచ్చితమైన చర్య ప్రణాళిక అవసరం. ప్రభుత్వం దీని మీద తక్షణమైన చర్యలు ఉపక్రమించాలని కూడా నేను కళ్యాణ్ గారు అదే చెప్పారు.
సో దాని మీద ఖచ్చితమైన ఒక బేస్ చేసుకోవాలి. ఇందాక జ్యోత్స్న మేడం అన్నట్టు ఇటు పక్క సంక్షేమం అభివృద్ధి చేసుకుంటూనే మీరు ఏదైతే స్పీడ్ గా ఉందో ఒక పక్క కళ్యాణ్ గారు ఒక పక్క చంద్రబాబు గారు చేసుకుంటూ 95 గవర్నెన్స్ తీసుకురావాలని అనుకుంటూనే ఒక పక్క ఇందాక మేడం కోట్ చేసినట్టు జ్యోత్స్న గారు లోకేష్ గారి టీం కూడా నా అఫీషియల్ గా ట్విట్టర్ లో ఇప్పుడు దాదాపు నాకు తెలిసి ఒక 30 కేసులు అటు ఎన్ఆర్ఐకి సంబంధించిన బాధితులకు సంబంధించి ఎవరైతే ట్విట్టర్ అకౌంట్ లో తీసుకొస్తారో మాకు అన్యాయం జరుగుతుంది అక్రమం జరుగుతుందని ఎవరైతే నోటీస్ కు తీసుకొచ్చారో ఏది ఆ సోషల్ మీడియా ద్వారా నాకు నా నోటీస్ కు ఆయన అకౌంట్ ద్వారా వీటిని వెంటనే రెక్టిఫై చేయండి అంటూ అలాంటివి బాధితులు నాకు తెలిసి ఈ 2-3 నెలల్లో మోర్ దాన్ 30 పీపుల్ ని అంటే మేజర్ గా డ్యామేజ్ అయిన పీపుల్ ఆయన అడ్రస్ చేసిన వాళ్ళు లేకపోతే సమ్ ల్యాండ్ గ్రాబింగ్ సంబంధించి హత్యలకు సంబంధించి దోపిడీలకు సంబంధించి లేకపోతే విదేశాల్లో దుబాయ్లో చిక్కుపోయిన వాళ్ళందరినీ ఆయన అఫీషియల్ టీమ్ విదిన్ నో టైం వాళ్ళను గవర్నెన్స్ లో తీసుకొచ్చి వాళ్ళని ఇమీడియట్ గా వాళ్ళను సత్వరంగా వాళ్ళకు నష్ట నివారణ చర్యలు వాళ్ళకి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తున్నారు. సో రెండు వైపులా ప్యారల్ గా జరుగుతోంది వ్యవస్థ. మనం ఈ వ్యవస్థను ఇంకొంచెం స్ట్రెంగ్ నాకు నిన్న ఒక ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా సీరియస్నెస్ తెచ్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. అంటే లేరా అంటే మనకు ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన ముఖ్యంగా ఏంటంటే కొత్త వాళ్ళు అధికంగా వచ్చారు ఈసారి చాలా మంది 84 మంది కొత్త వాళ్ళు వచ్చారు. ఈవెన్ మా అధినేతకు కూడా పదవి పైగా కొత్త కాబట్టి ప్రజలకు మేలు చేయాలనే విషయంలో కొత్త కాదు కాబట్టి ఆయన ఏంటేంటి అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక ప్రొసీజర్లు ఉంటాయి, అఫీషియల్ గా జరిగే ప్రొసీజర్స్ ఉంటాయి. సో వాటిని కూడా ఎప్పటికప్పుడు మీరు ఇందాక అన్నట్టు రివ్యూలలో అధికారుల దగ్గర తీసుకుంటున్న ఇన్పుట్స్ కావచ్చు ప్రతిదీ ఆయన నేర్చుకుంటున్నారు, దాన్ని వెంటనే అమలు చేస్తున్నారు. సో మనకు అమలు చేసే విషయంలో డిలే ఉండకూడదు. నేర్చుకున్న వెంటనే ఆయన ఒక టైం ఇస్తున్నారు, ఆ టైంలో జరగకపోతే ఇమీడియట్ గా చర్యలు. శ్రీనివాస్ గారు ఉన్నారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు. నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు గారు ఇప్పుడు గవర్నమెంట్ లో కూటమి గవర్నమెంట్ వచ్చినప్పుడు అధికారులతో మీటింగ్ పెట్టినప్పుడు అప్పటి సీఎం ని నన్ను చూస్తారు రిపీట్ అవుతుందని చెప్పారు. చెప్పింది చెప్పినట్టుగానే స్పీడ్ గా కనిపిస్తున్నాయి ఆ స్ట్రాంగ్ డెసిషన్స్ గానీ స్పాట్ డెసిషన్స్ గానీ. అలాగే 95 to 2000 ఉన్నటువంటి చంద్రబాబు గారిని మళ్ళీ ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తలపిస్తున్నారు ఆ పోర్ట్ లో. నిన్న ఎట్లా చూస్తారు ఈ డెసిషన్స్ కానీ ఆ సీరియస్నెస్ కానీ ఆ స్పాట్ లో తీసుకునే నిర్ణయాలు కానీ? అంటే బహుశా పవన్ కళ్యాణ్ గారే సీఎం గారికి చెప్పుంటారు ఏమని, మీరు వద్దులేండి నేను చూపిస్తాను 95 సీఎంని అంటూ ఈరోజు ఈ రైస్ మాఫియా భరతం పట్టడం. ఎందుకంటే ఆయన మొన్న ఢిల్లీ పర్యటన, మోడీ అమిత్ షాతో ఆయన భేటీలు, వరుసపెట్టి కేంద్ర మంత్రులతో ఆయన మంత్రిత్వ శాఖలతో చర్చలు, ఇది బయటికి వదిలిన ప్రెస్ రిలీజ్. అంటే అసలు లోపల అజెండా ఇదేనా? ఏది పూర్తి లైసెన్స్ ఇచ్చేసిందా సెంట్రల్ గవర్నమెంట్ ఇటు సీఎంకి డిప్యూటీ సీఎంకి మాఫియా భరతం పట్టండి మేము చూసుకుంటామని లైసెన్స్ పొంది వచ్చిన తర్వాత ఈ స్టెప్ తీసుకున్నారా పవన్ కళ్యాణ్? ఎందుకంటే ఇవాళ మనం చూసాం ఒకే ఒక రోజు నిన్న ల్యాండ్ మాఫియా పైన సీఎం ఏది మీరు చాలా సీరియస్ అయ్యారు ఏది వాళ్ళ సమీక్షలో కూడా 13 లక్షల ఎకరాలు దగ్గర ఫ్రీ హోల్డ్ పెట్టటము, దానిలో 4 లక్షల ఎకరాలు ఆల్రెడీ అసైన్డ్ వాళ్ళవి గుర్తించటము, 25,000 ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిన దీంట్లో. అటు అక్కడ ఆయన ల్యాండ్ మాఫియా పైన ఆయన, ఇక్కడ ఈ రైస్ మాఫియా. ఎందుకంటే ఇది డేంజర్. ఇది గతం నుంచి మనం చూసాం. ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ 15,000 కోట్ల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాఫియా సంపద పైన ఆయన ధ్వజమెత్తాడు. వాళ్ళ మధ్య ఒక యుద్ధం నడిచింది అప్పట్లో. ఏంటి, ఆ కాకినాడ బేస్గా 1-1 వెళ్ళారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనం ఏంటి అక్కడ ఎమ్మెల్యేగా, వాళ్ళ నాన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా, వాళ్ళ బ్రదర్ ఏమో ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా. చూసారా అసలు త్రిపాత్ర అభినయం? అంటే ముప్పేట దోపిడీ అనమాట. ముగ్గురు మూడింటిని చేతబట్టి వాళ్ళు ఏ విధంగా ఆ కాకినాడ పోర్టు, అదే నిన్న డిప్యూటీ సీఎం ఫైర్ అయింది కూడా. ఏంటి అసలు ఇది కాకినాడ పోర్టా, స్మగ్లర్స్ హబ్గా మార్చారు ఇబ్బంది అన్నారు ఆయన. అసలు మారిటైమ్ పోలీసింగ్ ఏం చేస్తోంది, సీ కోస్ట్ లైన్ భద్రత పైన ఆందోళన ప్రకటించారు. మీరు అది ఏది మన వివేక్ కూడా అన్నాడు, అసలు ఆ కసాబ్ లాంటి వాళ్ళు వస్తే ఏంటి పరిస్థితి, వీళ్ళు వెళ్ళినటువంటి ఆ నౌకల్లో మళ్ళీ తిరిగి దేశ భద్రత ఆందోళన. అంటే 1100 లారీలో ఏమో అక్కడ డంప్ అవుతా ఉంటాయంట, కానీ ఆ భద్రతా సిబ్బంది 11 మంది అంటారు. అంటే అసలు ఎలా అక్కడ ఏం జరుగుతోంది? ఇప్పుడు దీనిపైన ఇవాళ ఉక్కు పాదం.
ఇప్పుడు మొన్న మనం చూసాం ఎన్నికల తీర్పు, పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి నినాదం మొత్తం కనెక్ట్ అయింది. ఏది ప్రజలందరి గుండెకి అది చేరింది. ఏది వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అన్నాడు, హలో ఏపీ బై బై వైసీపీ అన్నాడు. అట్లాగే ప్రజలు స్పందించారు. ఏది ఇవాళ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. సరే, వైసీపీ విముక్త అసెంబ్లీ వాళ్లే చేశారు. ఏది 11 మందిని గెలిపించినా కూడా వెళ్లకుండా ఇవాళ మాఫియా విముక్త ఆంధ్రప్రదేశ్ రావాలి. ఎందుకంటే వీళ్ళంతా మాఫియా బాధితులు అన్నమాట. ల్యాండ్ మాఫియా, లేకపోతే శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా, ఇట్లా 4 రకాల మాఫియాలు రాజశేఖర రెడ్డి పరిపాలనలో కూడా మనం విన్నాం. కానీ ఇది ఏంటిది? ఈ రైస్ మాఫియా, ఇప్పుడు ఈ డ్రగ్స్ మాఫియా, ఈ గంజాయి మాఫియా, ఇంకా అసలు అతను నవరత్నాలు కాదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది, ఈ నవ మాఫియాలని పెంచి పోషించి జనం మీదకు వదిలారనమాట. మీరు ఇంట్రోలో ఏదో చెప్పారు, ఏంటి ఇది గజం, ఇది మద గజం, ఏది ప్రభుత్వ పాలన అనేది ఇవాళ గజారోహణం అనుకుంటాం ఏది ముఖ్యమంత్రి సీటు మీద కూర్చోగానే. ఇవాళ ఈ మావటి ఇది 14 ఏళ్ళ అనుభవం ఉన్న మావటి. మనకి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు, ఆయన పూర్తి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ మావటి బాబు చేతిలో అంకుశమా? ఎవరు? పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇవాళ పొడిచాడు ఒక పోటు. మన మామూలుగా రైస్ మాఫియా ఒక దెబ్బకు మరి జల్దరిచ్చి ఉండాల. అది ఒక డీప్ నెట్వర్క్ అన్నాడు. ఏది? గ్రామ స్థాయి నుంచి పేదలకు ఇచ్చిన బియ్యం అమ్మ అది. ఏది? 43 రూపాయలు పెట్టి ప్రభుత్వం కొంటే అతను దగ్గర మళ్ళా 10 రూపాయలు కొనేస్తున్నారు. ఏది? ఆ 10 రూపాయలు కొనదానికి ఆ మండల ఆ నియోజకవర్గ చోట డాన్ ఉంటాడు, వాడు 18కి కొంటాడు డీలర్ దగ్గర నుంచి, వాడు మళ్ళా వ్యాపారికి అమ్ముకుంటాడు, ఏది ఎగుమతి వాడికి, వాడికి ఒక 23 రూపాయలకి ఏదో అమ్ముతున్నాడు. మొత్తం అంటే ఏంటి? 43 రూపాయల్లో పేదోడికి చేరుతోంది 10 రూపాయలే. 33 రూపాయలు అక్కడ వీళ్ళు మేసేస్తోంది ఈ మాఫియా. దాన్ని ఏం చేస్తున్నారు? అసలు 70 రూపాయలకి విదేశాలకు అమ్ముతున్నారట. అంటే అసలు ఎంత సంపద ఏంటి? ఈ 15,000 కోట్లు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంపాదించాడు అని మరి పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు మనం చూస్తుంటే అసలు ఈ రైస్ మాఫియా ఇవాళ మొత్తం విస్తృతమై ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఒక్కొక్క నియోజకవర్గంలో నీకు 2 కోట్లు అంట. ఏది? అసలు ఈ బిజినెస్, ఈ మామూళ్ళు, ఆ రెవెన్యూ అధికారులు నిన్న కూడా చూసాము, ఆ డిఎస్ఓ ఏదో ప్రసాద్ ఎవరు అతను కూడా తప్పించినట్టున్నారు. ఆయన యొక్క పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన విధానాన్ని బట్టి అసలు ఆ ఎస్పీ ఏమయ్యారు అనేది కూడా ఆయన ఫైర్ అయినటువంటి పరిస్థితి అన్నమాట. సెలవుపై వెళ్ళారని చెప్పి చెప్తున్నారు. 12,000 కోట్ల రూపాయల బడ్జెట్ అమ్మా. ఏది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఈ రైస్ మీద ఇచ్చేది. ఆ 12,000 కోట్ల బడ్జెట్లో 80% మాఫియా పరం అయిపోతుంది. 80% కొల్లగొడుతున్నారు. కేవలం ఆ ప్రజలకి పేదలకి అందుతోంది 20% బెనిఫిట్ అన్నమాట. అదేదో ప్రభుత్వం మరి ఆ సన్న బియ్యమే ఇచ్చేస్తుంటే, ఏది? జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్నాడు, సన్నబియ్యం ఇస్తానని. ఆ తర్వాత కొడాలి నాని అనుకుంటాను సివిల్ సప్లైస్ మినిస్టర్, అప్పుడు ఆయన మేము ఎక్కడన్నాం సన్నబియ్యం అనలేదని ఏదో మళ్ళీ వాళ్ళు మారిన దాంట్లో. ఇప్పుడు ఈ బడ్జెట్ కన్నా ఇంకొక 1,800 కోట్లు ఎక్స్ట్రా వేస్తే చక్కగా సన్నబియ్యం ఇవ్వచ్చండి. 1,800 కోట్లు అదనంగా మీరు కనుక బడ్జెట్ పెడితే ఇప్పుడు మీరు యాక్చువల్గా చేస్తే ఆ బియ్యం ఎత్తేసేయండి, అసలు బియ్యం పథకాన్ని తీసేసి క్యాష్ ట్రాన్స్ఫర్ చేయండి. దానివల్ల ఏమవుతుంది? మీరిచ్చే 43 రూపాయలు పేదాడికి చేరుతుంది, తనకు కావాల్సిన బియ్యం ఆయన కొనుక్కుంటాడు. లేకపోతే మీకు సెంటిమెంట్, అసలు ఈ స్కీమ్ పెట్టిందే ఎన్టీఆర్ మరి ఆ రోజు ఏంటి? తెల్ల బియ్యం, అది స్వామి బువ్వ అనేవాళ్ళు, పండగ బువ్వ అనేవాళ్ళు. అప్పట్లో అసలు ఆ బువ్వ అది మరి పేదవాడికి అందని ద్రాక్ష అయినప్పుడు ఆయన ఇచ్చాడు. ఇవాళ పేదవాడు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయి, చక్కటి బియ్యం వాళ్ళు కొనుక్కుంటున్న పరిస్థితుల్లో మీరు ఈ బియ్యం అతను వద్దనుకున్నప్పుడు క్యాష్ ట్రాన్స్ఫర్ అన్నా చేయండి, లేకపోతే ఇంకో 1,800 కోట్లు బడ్జెట్ అన్నా పెట్టి సన్న బియ్యమే పంపిణీ చేయండి. నిన్న గమనిస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత సీరియస్ అయినా చంద్రబాబు గారు కూడా రెవెన్యూ శాఖ అటు పోలీసు 2 కామన్ థింగ్ ఏంటంటే అధికారులు 6 నెలలైనా కూడా ఏంటి బరితెగింపు? ఇప్పుడు ఆయనకు కూడా జైల్లో అవన్నీ ఇవ్వడం అంటే భయం రావటం లేదా, లేదా లెక్క చేయటం లేదా? పర్లేదులా ఏం చేస్తారనా? డబ్బు
ఇది విపరీతంగా డబ్బు ఉంది, వీళ్ళు ఆ డబ్బుని వెదజల్లుతున్నారు, డబ్బుతో వీళ్ళని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అడప దడప ఎక్కడో చోట ఉంటారు. ఏది అధికారుల్లో, ఇప్పుడు ఆ జైలు అధికారుల్లోనో, ఆ పోలీసుల్లోనో, ఈ రెవెన్యూ వాళ్ళలోనో, మనం అటు ల్యాండ్ తహసీల్దారులలోనో ఇవాళ ఏంటి జగన్మోహన్ రెడ్డి విరజిమ్ముతున్నాడు అనమాట డబ్బు. ఇప్పుడు ఎవరతను ఆ బోరగడ్డ అనిల్, ఆ బోరగడ్డ అనిల్కి గుంటూరు అరండల్పేట స్టేషన్లో ఆ మర్యాదలు మీరు ఇందాక అన్నారు, ఏంటి బిర్యానీలో లేకపోతే దిండు పరుపులేసి స్వీట్ మ్యాజిక్ ఏదో, Sweet magic అంటే మీద ఏంటంటే అతనికి అసలు ముందు వెనుక ఒక పెట్రోలింగ్ వెహికల్ వస్తుందట. ఏది రాజమండ్రి జైలు నుంచి అతను తీసుకురావటము తీసుకువెళ్ళటం, ఈ ప్రక్రియలో అతను ఫాలో అవుతున్నారని, ఆ ఫాలో అయ్యే వాళ్ళే ఈ బడ్జెట్ అంతా పెట్టుకుంటున్నారని, వాళ్లే వీళ్ళకి తినిపిస్తున్నారని దారి మధ్యలో. అంటే ఎలా ఆ వ్యవస్థని వీళ్ళు గుప్పెట పట్టాలని చూస్తున్నారో ముందు ఈ అరాచక శక్తుల యొక్క పీచం అనచాలి. ఏది వివేక్ ఇందాక అన్నాడు, ఏంటి మేము 3 అంచెల వ్యూహంతో వెళ్తున్నాం అంటున్నారు, కానీ 6 నెలలు అవుతున్నా కూడా వార్నింగ్ల దగ్గరే ఎందుకు ఉంటోంది అనేది నేను ఇస్తాను మీకు ఛాన్స్, ఈ పాయింట్ వారిని కూడా చెప్పనండి. అటు ఆ డిప్యూటీ సీఎం గారు చెప్తున్నా ఎందుకు ఇక్కడ ఇంకా అంటే భయం రావటం లేదా, సరలే వీళ్ళకి తెలియదు అని అనుకుంటున్నారా? ఇక్కడ భయం కాదు, ఇదేంటంటే ప్రలోభం. భయం కన్నా ప్రలోభం బాగా టెంప్ట్ చేస్తుంది. ఏది ఇమీడియట్ గా నాకు అందేటటువంటి బెనిఫిట్స్ వైపు మొగ్గు చూపుతారు. అధికారుల మనస్తత్వం మనకు తెలియంది కాదు, కానీ దాన్ని రూట్ అవుట్ చేయాలా. ఇంకా వాళ్ళల్లో భ్రమలు ఉన్నట్టున్నాయి. ఏది మళ్ళా అతను ఎప్పుడో ఒకప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు, మాకేదో ఉన్నత స్థానాలు ఇస్తాడు అనేటువంటి భ్రమల్లో ఉన్నటువంటి వీళ్ళు ఇప్పుడు వచ్చిన ఈ తీర్పు, ఇప్పటి ఈ ప్రజల్లో ఉన్నటువంటి మార్పు, దీన్ని చూసి కూడా అధికారుల్లో మార్పు రాకపోతే ఇక వాళ్ళని బ్రహ్మదేవుడు కూడా మార్చలేడనమాట. ఇవాళ దీన్ని రూట్ అవుట్ చేయాలి. ఏది ఈ వేరు పురుగుల్ని గనక వీళ్ళు తొలగించకపోతే ఏం జరుగుతుంది? తినేస్తారు. ఇప్పుడు మీరు అభివృద్ధి చేస్తున్నారు, మీరు సంక్షేమాన్ని తీసుకొస్తున్నారు, అనేక హామీలు నెరవేర్చారు, పెట్టుబడులు రాబడుతున్నారు. అటు కేంద్రం కూడా గతంలో మనం ఎప్పుడు చూడలేదు, 10 ఏళ్లుగా ప్రధాని మోడీ ఇవ్వనటువంటి బెనిఫిట్స్ అన్ని వాళ్ళు అందుతున్నాయి. నిధుల వర్షం మరి కేంద్రం కురిపిస్తోంది. అటు అభివృద్ధి ఇటు సంక్షేమం కాదు, ఈ రెండు నిలబడాలంటే, రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, పేదల సంక్షేమం వాళ్ళకు అందాలన్నా ముందు ఆ మూడోది ఏది ఆ అరాచక శక్తులని రూట్అవుట్ చేయాలి. ఆ అరాచక శక్తులు ఇవాళ డిపార్ట్మెంట్ వారీగా ఉన్నారు. ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆ ఇన్ఫార్మర్లను వీళ్ళు గనక పీకేయకపోతే వీళ్ళు ఎంత చేసినా నిష్ఫలం. అంటే నేననే జ్యోత్స్న గారు రైట్ సెట్ చేస్తున్నారు, లేదా గత ప్రభుత్వం చేసినటువంటి పనులు వేళ్లు ఉనుకుపోయి ఇంకా వాసనల నుంచి తప్పించి ట్రాక్. నేననేది ఏంటంటే సీఎం డిప్యూటీ సీఎం కల్పించుకునేదాకా ఎందుకు వస్తుంది పరిస్థితి? అంటే ఇప్పుడు ప్రాక్టికాలిటీ మాట్లాడుకుందాం చంద్రబాబు గారు. గత 5 సంవత్సరాల్లో మనం ఎప్పుడు క్షేత్రస్థాయి పర్యటనలు చూడలేదు, ఎప్పుడు కూడా ఆకస్మిక తనిఖీలు చూడలేదు, ఎప్పుడు కూడా ప్రజా దర్బార్లు చూడలేదు. ప్రజల దగ్గరికి అసలు సీఎం వెళ్ళటం కనపడలా. సీఎమే కాదు, ఫర్గెట్ అబౌట్ సీఎం, ఆయన రాజు అండి. సీఎం అంటారేంటి? జగన్మోహన్ రెడ్డి రాజు. మిగతా ఎవరు కూడా ఎమ్మెల్యేలతో సహా ఎవరు కూడా ఏ రోజున ప్రజల దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో కనుక్కున్నటువంటి పరిస్థితి లేదు. సో ఒక విచ్చలవిడితనం అధికారులతో సహా, ఇందాక సార్ చెప్పినట్టుగా అధికారులతో సహా ఒక విచ్చలవిడితనం. ఇప్పుడు మీరు ఏదైనా చెప్పారనుకోండి, వెన్ ఐ డోంట్ హ్యావ్ అ కంట్రోల్, నాకు ఎక్కడి నుంచి కూడా ఒక మానిటరింగ్ లేదు. ఒక ఎమ్మెల్యేగా మీరు చెప్తే నేను చేస్తే నన్ను ఎవడు పట్టుకుంటాడు? ఏముంది అక్కడ? ఎవడు వస్తున్నాడు? ఇవాళ అధికారుల్లో అంత విచ్చలవిడితనం ఒక రకంగా ఉంది అని అంటే బికాస్ ఒక మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటిది గత 5 సంవత్సరాల్లో ఎక్కడ చూడలేదు మనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, మినిస్టర్స్ అందరూ, లోకేష్ గారితో సహా మినిస్టర్స్ అందరూ మాట్లాడినా ఒక ఆన్సరబిలిటీ అంటే ఒకటి అక్కడక్కడ ఇంకా కొంచెం ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ఇందాక వివేక్ గారు అన్నారు, మేడం దిస్ టైం చాలా ఫ్రెషర్స్ అండ్ న్యూ కమర్స్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంటే డెఫినెట్ గా కొంత శాఖలపై పట్టు సాధించడానికి కూడా ఫస్ట్ టైం కాబట్టి దాన్ని కూడా లీనియన్స్ గా తీసుకుంటున్నారు అధికారులు. అదొకటి అధికారులు లీనియన్స్ గా తీసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ గా ఉన్నటువంటి వ్యక్తులు, లెట్స్ నాట్ మినిస్టర్స్ ని పక్కన పెడితే ఎమ్మెల్యేస్ గా ఉన్నటువంటి వ్యక్తులకి కొన్ని వాళ్ళు కూడా నేర్చుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. దాంట్లో వీళ్ళు వాళ్ళకి రాంగ్ ఫీడింగ్ కూడా ఇస్తుండొచ్చు, వీ డోంట్ నో. సో దానికి సంబంధించి ఒక మానిటరింగ్ సిస్టమ్ ఇప్పుడు మీరు చూడండి, గత 5 నెలల్లో ఎన్నిసార్లు సీఎం గారు అన్ని శాఖల మీద రివ్యూలు పెట్టారో మీరు ఒకసారి చూడాలి. ఎన్నిసార్లు ఆ పర్టిక్యులర్ మినిస్టర్స్, ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి లోకేష్ గారు ఎన్నిసార్లు ఆ మినిస్ట్రీ మీద రివ్యూస్ పెట్టారు, ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎన్నిసార్లు రివ్యూస్ పెట్టారు,
సవిత గారు బీసీ వెల్ఫేర్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ మినిస్టర్ గా ఉన్నారు. తను ఎన్నిసార్లు రివ్యూ పెట్టారు? సో ఉన్న హోమ్ మినిస్టర్ గారు సెట్ చేసే ప్రయత్నం ఉంది కదా. ఇప్పుడు నిన్న హోమ్ మినిస్టర్ గారు మొన్న శ్రీశైలం వెళ్లారు, నంద్యాల పోలీస్ స్టేషన్ కి వెళ్లారు, ఇంకో దగ్గరికి వెళ్లారు, ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఏంటయ్యా ఇది అని అడుగుతున్నారు. ఇది ఎప్పుడన్నా మనం విన్నామా, చూసామా? ఇది అన్ని మేము చేస్తుంటే బాబోయ్ రెడ్ బుక్. ఏంటి రెడ్ బుక్? జగన్మోహన్ రెడ్డి ఇదే రెడ్ బుక్ అంటే నీకు తెలియదేమో, చెప్తున్నా విను. రెడ్ బుక్ అంటే ఏంటంటే ప్రజల పక్షాన నిలబడి మాట్లాడడం అనేటువంటిది రెడ్ బుక్. ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని ఆ తప్పులకి అకౌంటబుల్ చేస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం రెడ్ బుక్. అది మంత్రితో సహా, ఎమ్మెల్యేతో సహా, అప్పటి చీఫ్ మినిస్టర్ తో సహా, అధికారులతో సహా అందరి మీద. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అనంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలో చాలా వ్యాలిడిటీ ఉందండి. అత్యధిక కోస్ట్ లైన్ అయినటువంటి రాష్ట్రం మనది. సో దేర్ ఈజ్ ఎ వల్నరబిలిటీ దేర్. వల్నరబిలిటీ ఆస్పెక్ట్ గురించి ఆయన మాట్లాడారు. దాంతో పాటుగా లోకేష్ గారు ఇప్పుడు కేబినెట్ ఒక సబ్ కమిటీ ఫామ్ చేశారు అనిత గారి నేతృత్వంలో. ఏంటి అది? మనం డ్రగ్స్ కి సంబంధించి ఒక సబ్ కమిటీ ఫామ్ చేశారు. ఇమీడియట్ గా ఇప్పటికి నాకు తెలిసి ఐ థింక్ 3 or 4 మీటింగ్స్ జరిగాయండి ఆ సబ్ కమిటీ. మీటింగ్ లో ఈగల్ అనేటువంటిది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ వచ్చేసింది. ఇట్ ఈస్ ఆన్ ట్రాక్. అంటే ఇవాళ నువ్వు పెంచి పోషించినటువంటి ల్యాండ్ మాఫియా మీద మేము ఉక్కుపాదం మోపుతున్నాం, నువ్వు పెంచి పోషించినటువంటి డ్రగ్ మాఫియా మీద ఉక్కుపాదం మోపుతున్నాం, అలానే మైనింగ్ మాఫియా ఇసుక విషయంలో మనం గనక తీసుకుంటే ఈ రోజున మేము ఏదైతే ఉచిత ఇసుక ఇస్తున్నామో దానికి సంబంధించినటువంటి ఎక్కడికక్కడ కూడా మేము ఎందుకు చెప్తున్నామంటే అన్ని మాఫియాల మీద ఉక్కుపాదం మోపుతాం. నో డౌట్ అబౌట్ ఇట్ చంద్రిక్ గారు. ఒక్క విషయం నేను వివేక్ గారు మాట్లాడే ముందు ఒక్క విషయం ఏం చెప్తాను అని అంటే, ఇందాక వివేక్ గారు ఒక మాట కోట్ చేశారు, నేను ఇన్ని డబ్బులు ఇచ్చాను నాకు ఓట్లేదు, నేను ఇన్ని డబ్బులు ఇచ్చాను నాకు ఓట్లేదు. అరే బాబు, నువ్వు లంచం తీసుకునే స్థాయి నీది జగన్మోహన్ రెడ్డి. ప్రజలకి లంచం ఇచ్చే స్థాయి నీది కాదు. ప్రజలు లంచం తీసుకో. ప్రజలు ఏం కోరుకుంటారు? ఒక గుడ్ గవర్నెన్స్ కోరుకుంటారు, ఒక మంచి ప్రభుత్వాన్ని కోరుకుంటారు, వాళ్ళకు ఒక భద్రతని కోరుకుంటారు, అభివృద్ధి కోరుకుంటారు, సంక్షేమం కోరుకుంటారు. అది నువ్వు ఇవ్వలేదు కాబట్టి నిన్ను ఈడ్చి తన్ని 151 నుంచి 11కు పెట్టారు. ఇంకా కూడా నీకు బుద్ధి రాకపోతే దేవుడు కూడా నీకు కాపాడలేదు. మీ సీరియస్నెస్ ఉంది, వారు చెప్తున్నారు మా సీరియస్నెస్ ఉందండి, మేము వెళ్తున్నాం. ఎప్పుడైనా గతంలో ఇలా రివ్యూలు చూసారా, లేదా స్పాట్ యాక్షన్స్ చూసారా, లేదా ఇన్స్పెక్షన్స్ చూసారా? ఓకే, ఇప్పుడు మేము చూస్తున్నాం. ఇట్స్ వెరీ గుడ్. నేననేది ఏంటంటే కొన్ని విషయాలపై ఇంకా మీనమేషాలు లెక్కించినా, లేకపోతే కొన్ని విషయాలపై తాత్సారం చేసినా దాని రిజల్ట్ వేరేలాగా బయటికి కనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే అయితే బెయిల్ లేదా ముందస్తు జైలుకి వెళ్తున్నారు, సరదాగా ఏదో కాఫీ టిఫిన్లు చేసి వద్దామా, ఫ్రిడ్జ్ టీవీ అన్నట్టు నేను అందుకంటున్నాను. అయితే జైలు లేదా ముందస్తు బెయిల్ అన్నట్టు ఉంది సిస్టమ్. అప్పుడు కొంత మీరు చెప్పిన విషయాల్లో స్పీడప్ లేకపోతే తాత్సారము, లేదా ఏంటి ఇళ్ళు మేనిమేషాలు లెక్కెత్తున్నారా ఏంటి, లేదా ఎందుకు ఇలా వార్నింగ్లకే ఉంటున్నారు అన్న మెసేజ్ వస్తుంది బయటికి. సో ఇప్పుడు మీరు కూడా నిన్న పోర్ట్లో చెప్పిన విషయాల్లో ఇంకా వేగం కనిపించాలి కదా అనేది అంటున్నాం. ఇంకా 6 నెలలు అయినా మేడం 6 నెలలు అయినా టైం పట్టిద్ది అని కాకుండా 6 నెలలు అంటే కూడా ఇట్స్ ఎ గుడ్ టైం. హనీమూన్ అయిపోయింది ఇక. యా మేడం, యాక్చువల్గా మనము ఒక మంచి పని చేయడానికి అందరూ సహకరించాలి మేడం. అయితే వ్యవస్థలు ఎలా తయారయ్యాయంటే అధికారులు ముఖ్యంగా ఒక రాంగ్ సిస్టమ్ కి అలవాటు పడడంతో వాటిని మనం తిరిగి ఒక భారతీయులుగా, లేకపోతే ఒక ఆంధ్రప్రదేశ్ వాసులుగా, లేకపోతే ప్రజల డబ్బు జీతాలుగా తీసుకుంటున్న వ్యక్తులుగా వాళ్ళ బాధ్యతను గుర్తు చేయడం కూడా చాలా అవమానకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ స్థాయి వ్యక్తులు చదువుకొని వచ్చి ప్రజలకు నిజాయితీగా పనిచేయాల్సిన వ్యక్తులు ఎక్కడికక్కడ ఈ లంచాలకో లేకపోతే పైన వాళ్ళు చెప్పిన అక్రమాలకు అలవాటు పడడం వల్ల ఏమవుతుందంటే కింద డౌన్ ద లైన్ మొత్తం వ్యవస్థ అంతా పాడైపోతుంది. ఆయనే తీసుకుంటున్నాడు కదా, ఆయనే చేయమంటున్నాడు కదా, మనం ఎందుకు చేయకూడదని. సో ఎక్కడో చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఎవరో ఒకరు ఒక అడుగు వెయ్యాలి. ఆ అడుగు వెయ్యాలి అంటే నిన్న జరిగిన అలాంటి పరిణామాలు మొదలు పెట్టాలి. సో దట్ మిగతా వాళ్ళకు భయం కలుగుతుంది. ఆ సిస్టమ్ మొత్తాన్ని ఒక నైట్ మనం చేయలేం, కానీ ఎక్కడో చోట అయితే మొదలు పెట్టాలి. అయితే మనం అందరినీ కూడా సస్పెండ్ చేసుకుంటూ వెళ్తే గిన సిస్టమ్ లో కూడా ఎవరు ఉండలేరు. అయితే వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి. రెండోసారి జరిగినా కూడా వెంటనే వాళ్ళ మీద చర్యలు మొదలవుతాయి. వాళ్ళని మనము రిఫార్మ్స్ తీసుకురావాలి వాళ్ళ మనసులో నుంచి, పనుల్లో నుంచి. దానికి కొంచెం సమయం ఇస్తున్నాం అంతే తప్ప. కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్.
ముఖ్యమంత్రి పనితీరు కళ్ళ ముందు ఉందమ్మా. డిప్యూటీ సీఎం నిన్న చూపించాడు ఆయన ఏం చేస్తున్నాడు ఏంటి. ఇవాళ అందరూ మంత్రులు ఇవాళ కదులుతున్నారు. ఆ స్థాయిలో ఎమ్మెల్యేలు కూడా బాధ్యతగా ఉండాలి. ప్రతి నియోజకవర్గంలో ఈ రోజు ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఈ జరుగుతున్నది ఏది ముఖ్యమంత్రి దిశానిర్దేశం ఏంటో మీకు తెలుసు. డిప్యూటీ సీఎం కార్యాచరణ ఏదో మీ కళ్ళ ముందు ఉంది. మీరెందుకని మీ నియోజకవర్గంలో అరాచక శక్తుల పట్ల మీరెందుకని ఉపేక్ష వహిస్తున్నారు? అక్కడ నీ నియోజకవర్గంలో శాండ్ మాఫియానో, లిక్కర్ మాఫియానో, లేకపోతే ఈ రేషన్ మాఫియానో, ఇవన్నీ కూడా గత కాలపు వాసనలు ఇంకా గబ్బు కొడుతున్న నేపథ్యంలో మీరు ఆ టైటనింగ్ అక్కడే చేస్తే మీ నియోజకవర్గంలో సీఎంఓ సీన్లు దిగే వరకు కాకుండా మీ నియోజకవర్గంలో ఆ బాధ్యుడైనటువంటి ఎమ్మెల్యే ఇవాళ అతను సమీక్ష చేసుకోవాలి. అతను తన యొక్క కార్యాలయంలో, తను ఆ రెవెన్యూ కార్యాలయంలో అతను మరింత పటిష్టమైతే తప్ప ఇక్కడి అడ్డుకట్ట